హాయ్ హలో. వంగవీటి రంగా గారు నా చిన్నప్పుడు అనుకుంటే నాకు తెలిసి ఒకటో రెండో చదువుతూ ఉన్నా నేను. మా ఊరు మొత్తం తగలబెట్టేస్తున్నారు, రోడ్ల పైన లారీలు ఆపేశారు. మా స్కూల్ పక్కనే, రోడ్డు పక్కనే స్కూల్. రంగా గారు చనిపోయారు ఎవరో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది వంగవీటి రంగా అనే వ్యక్తి ఒక ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన హత్యకు గురయ్యారు అనేసి. ఆ వంగవీటి రంగా గారు హత్య ఇప్పటికి కూడా సస్పెన్స్. అందులో కొంతమంది ఎన్టీ రామారావు గారు హస్తం ఉందంటారు. కృష్ణ గారు అయితే ఆ సీన్తో ఒక సినిమాని తీశారు ప్రశ్నిస్తూ. అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యి అంటారు. నాదెండ్ల మనోహర్ గారి నాన్నగారు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయన చెప్పే ప్రతిసారి ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలిసే ఇది జరిగింది అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. అవాస్తవాలు వాళ్ళకే తెలియాలి. కానీ రీసెంట్గా కూడా రంగా గారి హత్య గురించి ఒక వ్యక్తి మాట్లాడటం జరిగింది. ఆయన కూడా టీడీపీ అలయన్స్లో ఉన్నటువంటి నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు. ఒక్కసారి వినండి. రంగా గారి విగ్రహం అంటే ఆరుగుళ్ళంతా పండుగ చేసుకునే విధంగా అన్ని కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా వచ్చి ఈ సభను దిగ్విజయపరిచినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఆ రోజు ఆయన బలుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి చిన్న స్థాయి నుంచి ఎదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరూ మర్చిపోని విధంగా మరి ఈ ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. ఆయన నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని నిరాదీక్షించిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలాంటి ఇక్కడ పాయింట్ చూడండి. కొంతమంది నాయకులు ప్రభుత్వంతోనే చంపించి, అప్పుడు అధికారంలో ఉన్నది ఎన్టీ రామారావు గారు. కావాలని ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి చంపించారన్న టోన్లో ఇతను మాట్లాడుతూ ఉన్నారు ఆదినారాయణ రెడ్డి గారు. మళ్ళీ ఒకసారి బ్యాక్ చేస్తా మీకోసం. ఆ డైలాగు అంటే ఏంటి, అన్ని వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో నిరాదీక్షించిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలాంటి నాయకుడు మనకు లేకపోవడం, చాలా మంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహన్ రంగా గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే మరో పవన్ కళ్యాణ్, మరో వంగవీటి రంగా మరి పవన్ కళ్యాణ్ గురించి ఆదినారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. రంగా గారిలో పవన్ కళ్యాణ్లో రంగా గారిని చూసుకుంటున్నారంటే ఏం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారంటే ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ పుడుతూ ఉంటారు. ఏం చేసినా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో అన్నీ కరెక్ట్ అయిపోతూ ఉంటాయి. నీళ్ళ తొట్ల కోసం సమ్మర్లో 11,000 కోట్లు పెట్టి అన్నిటికీ జంతువుల కోసం నీళ్ళ తొట్లు కట్టించారన్నమాట. అటువంటి పరిస్థితి అక్కడ పవన్ కళ్యాణ్ గారి రేంజ్లో ఉంటుంది. వంగవీటి రంగా గారు ఒక ఆకాశం అయితే పవన్ కళ్యాణ్ గారు అధపాతాలు అని చెప్పాలి. ఈయనకి లింక్ పెట్టి మన ఆదినారాయణ గారు మాట్లాడతాం నాకు పిచ్చ కామెడీ అనిపించింది. అట్ ద సేమ్ టైం ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం భజన చేయాలేమో. అండ్ వన్ మోర్ థింగ్, వంగవీటి రంగా గారికి గతంలో నేను టీ అందించా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, నిజంగా చెప్పాలంటే రంగా గారికి టీ కాఫీలు ఎటువంటి అలవాట్లు లేవు, కానీ నేను టీ అందించా అని చెప్పుకున్న మహాగణుడు పవన్ కళ్యాణ్ని చిగబీరా అని చెప్పేసి అటు లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్కి దూకినటువంటి మహా మేధావిని తీసుకెళ్ళి రంగా గారితో కలుపుతూ ఉన్నాడంటే అసలు ఈ నియమనాలు కూడా నాకు అర్థం కాల. జనందరూ కూడా ఆరాధించి మన ఎలక్షన్లో మీ అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు చేసిన బీజం. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, అందరిలోనూ మేల్కొల్పు రావడం, మన శక్తి ఏంటో మనం తెలుసుకోవడం జరిగింది. రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులు. ఆయన చెన్నూరుపేటలో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి 100 బుల్లెట్లతో ఆయన ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళాం. 10 రోజులు చెన్నూరు. ఇదంతా ఓకే. మొత్తానికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే వంగవీటి రంగా గారిని వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళని చంపారని ఈయనే ఒప్పుకోవటం. రెండోది వంగవీటి రంగా గారిని పవన్ కళ్యాణ్ ఒకే తాటిపైన కట్టేయటం. కులాల సమీకరణ ప్రకారం ఒకే ఉండొచ్చు, కానీ వాస్తవానికి రంగా గారంటే ఇప్పటికున్న ఫాలోయింగ్ కూడా ఏమీ తగ్గల. పవన్ కళ్యాణ్ గారికి
32,000 మంది ఏదైనా అడుగుతారు. సుగాలి ప్రీతి కేసు ఏమైందని అడుగుతారు. ప్రజలకు ఏదో చేస్తా అన్నాం. ఇప్పుడు మొన్న ఒక యూట్యూబర్ ఎవరో అరకు వెళ్ళాడు, పాడేరు, అరకు ఆ ప్రాంతాలను మన్యం ప్రాంతాలకు వెళ్ళి నేను రోడ్లు వేసినా అని ఎక్కడైతే పవన్ కళ్యాణ్ తిరిగాడో ఆ రోడ్లు మొత్తం వేయట్లేదని ప్రూవ్ చేసి ఆ వీడియోలు పెట్టడం జరిగింది. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, బట్ మహానాయకులతో పోలికలు. చెగువీరా ఎక్కడో ఉంటారు, విప్లవ వీరుడు, ఆయన్ని ఆహ్వానించుకుంటాడు. భగత్ సింగ్ ఉంటారు, ఆహ్వానించుకుంటారు. పూలే గారు ఉంటారు, ఆహ్వానించుకుంటారు. ఇటు రంగా గారు ఉంటారు, రమ్మంటారు. వీళ్ళంతా ఈయనలోకి వచ్చిన తర్వాత ఈయన ఐఎమ్ అనాపాలజెటిక్ సనాతని అని బల్లగుద్ది రింగులుగా జుట్లు తిప్పుకుంటూ కాషాయ వస్త్రాలు వేసుకుని ప్రజల్ని మోసం చేస్తారు. ఇటువంటి దొంగ స్వాములు, దొంగ మాటలు చెప్పే వాళ్ళని రంగా గారితో పోల్చడం నాకు అసలు నచ్చలేదు. అందుకోసమే ఈ చెత్త వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.